ఐపీఎల్ 2025 ఎప్పుడు రీస్టార్ట్ అవుతుందని చెప్పి ఫ్యాన్స్ అంతా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బట్ ఇప్పటివరకు చూసుకుంటే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కానీ లేకపోతే బీసీసీఐ కానీ ఎవరు కూడా ఎలాంటి అఫీషియల్ అప్డేట్ ఇవ్వలేదు. అయితే రోజు చూసుకుంటే ఐపీఎల్ రీషెడ్యూల్ మీద ఒక క్లారిటీ వచ్చేటట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నం ఇండియా పాకిస్తాన్ మిలిటరీ అఫీషియల్స్ ఒక మీటింగ్ జరగబోతుంది. అండ్ ఈ మీటింగ్లో మోస్ట్ లైక్లీ ఏదో ఒకటి తేల్చేస్తారు. అంటే సీజ్ ఫైర్ కంటిన్యూ చేస్తే మొత్తం అంతా కూల్ డౌన్ అయిపోతుందా లేకపోతే యుద్ధాన్ని మళ్ళీ రీస్టార్ట్ చేస్తారనేది ఒక క్లారిటీ వస్తుంది. మోస్ట్లీ ప్రజెంట్ ఉన్న పరిస్థితిలో చూసుకుంటే యుద్ధం మళ్ళీ రీస్టార్ట్ కాకపోవచ్చు. దీంతో మనకి ఐపీఎల్ 2025 వీలైనంత త్వరగా రెజ్యూమ్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. బట్ ఈ రోజు డీజీఎంఓ మీటింగ్ అయ్యేంత వరకు అఫీషియల్స్ ఏమీ డిసైడ్ చేయలేరు. అంటే రీస్కెడ్యూల్ విషయంలో ఒక స్ట్రాంగ్ స్టాండ్ని తీసుకోలేరు. సో మోస్ట్లీ డీజీఎంఓ మీటింగ్ కనుక సక్సెస్ అయితే ఈ రోజు ఈవినింగ్ కల్లా ఐపీఎల్ ఒక అఫీషియల్ అప్డేట్ ఇచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. అంటే ఐపీఎల్ ఎప్పుడు రెజ్యూమ్ చేస్తాం, ఎన్ని వెతుకులాడే ఛాన్స్ ఉంది, అలాగే డేట్స్ ఎప్పుడు అనేవి క్లారిటీగా చెప్పే అవకాశాలు ఉంటాయి. ఇన్ఫాక్ట్ అఫీషియల్గా మనకి బయటకు వదలకపోయినా అట్లీస్ట్ టీమ్స్ కైనా పంపుతారు. సో మోస్ట్ లైక్లీ ఐపీఎల్ 2025 రీషెడ్యూల్కి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ ఈ రోజు నైట్ కానీ లేకపోతే రేపు కానీ రావచ్చు. అయితే ప్రజెంట్ చూసుకుంటే మాత్రం దీని మీద చాలా రిపోర్ట్స్ వస్తున్నాయి. గంటకు ఒక అప్డేట్ వస్తుంది. అండ్ వాటి ప్రకారం చూసుకుంటే ఐపీఎల్ 2025 మే 15 లేదా మే 16 తేదీన రెజ్యూమ్ చేయొచ్చంట. అండ్ దాని ఫైనల్ మ్యాచ్ను మే 30 లేదా జూన్ 1 షెడ్యూల్ చేసేందుకు అవకాశాలు ఉన్నాయంట. అలాగే వెన్యూస్ గురించి కూడా చాలా అప్డేట్స్ వస్తున్నాయి. బట్ ఏవి కూడా అంత అఫీషియల్ కాదు. చాలా వరకు మ్యాక్సిమం అన్ని రిపోర్ట్స్ అండ్ స్పెక్యులేషన్స్ మాత్రమే. సో ప్రస్తుతానికైతే హైదరాబాద్, బెంగళూరు మరియు చెన్నై ఈ 3 వెన్యూస్లో గేమ్స్ పెట్టొచ్చని అంటున్నారు. మరి ఇప్పుడు వీటితో పాటు ప్లేఆఫ్స్ కోసం కోల్కతా లేదా అహ్మదాబాద్ 2 గ్రౌండ్లు ఏదో ఒకటి చూస్ చేసుకోవచ్చంట. అంటే యాక్చువల్గా క్వాలిఫైర్ 2 మరి ఫైనల్ మ్యాచ్ను ఈడెన్ గార్డెన్స్లో ఆడేందుకు షెడ్యూల్ చేశారు ఒరిజినల్గా. బట్ మే 30 పాయింట్ ఆఫ్ టైంలో చూసుకుంటే అక్కడ వాతావరణం అసలు మంచిగా లేదంట. ఐక్యవేదలో రెయిన్ ఫోర్కాస్ట్ బేవచ్చంగా చూపిస్తుందంట. దీంతో 2 ప్లే ఆఫ్ మ్యాచెస్ను నరేంద్ర మోడీ స్టేడియానికి మార్చాలని చెప్పి ఆలోచిస్తున్నారంట. అంటే మనకి మిగిలిన లీగ్ మ్యాచెస్ అన్ని బెంగళూరు, హైదరాబాద్ మరియు చెన్నై ఈ 3 వేదికలకి సమానంగా ఇవ్వచ్చు. అండ్ దాని ప్లేయర్స్లో ఫస్ట్ 2 మ్యాచెస్ అంటే క్వాలిఫైర్ 1 మరియు ఎలిమినేటర్ ఈ 2 కూడా ఒరిజినల్గా హైదరాబాద్లోనే షెడ్యూల్ చేశారు. అండ్ మోస్ట్లీ క్లాస్ పర్ షెడ్యూల్ ఈ 2 మ్యాచెస్ యొక్క వెన్యూ అయితే మారదు, డేట్స్ అయితే మారుతాయి. కానీ క్వాలిఫైర్ 2 మరియు ఫైనల్ మ్యాచ్ విషయానికి వచ్చేసరికి మాత్రం అహ్మదాబాద్కి మార్చేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే వీటిలోనే మరి అప్డేట్ కూడా ఉంది, వెన్యూస్ అక్రాస్ ఇండియా ఉండొచ్చు అని చెప్పి. అంటే మనకు ఒరిజినల్గా వెన్యూస్ ఎలా అయితే ఉన్నాయో అలానే మ్యాచెస్ జరగచ్చు అని చెప్పి మరికొన్ని రిపోర్ట్స్ వస్తున్నాయి. సో ఈ విధంగా వెన్యూస్ విషయంలో అయితే కొన్ని డిఫరెంట్ అప్డేట్స్ వస్తున్నాయి. బట్ మేజర్గా చూసుకుంటే మాత్రం మిగతా మ్యాచెస్ అన్నింటినీ మ్యాక్సిమం 4 వెన్యూస్లో నిర్వహించవచ్చు అని చెప్పి ఎక్కువ రిపోర్ట్స్ వచ్చాయి. సో ఈ రోజు అంతా అనుకున్నట్టు జరిగితే మోస్ట్ లైక్లీ బీసీసీఐ ఐపీఎల్ 2025 మే ఎండ్లోపే కంప్లీట్ చేస్తారు. ఇన్ఫాక్ట్ ఆల్రెడీ ఫ్రాంచైజెస్కు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టు కూడా రిపోర్ట్స్ వచ్చాయి. అంటే మంగళవారం కల్లా అన్ని ఫ్రాంచైజీలు తమ ప్లేయర్స్ని రెడీ చేసుకోవాలని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారంట. అండ్ ఈ క్రమంలోనే చాలా ఫ్రాంచైజెస్ బయటకు వెళ్ళిపోయిన ప్లేయర్స్ని వెనక్కి పిలుస్తున్నారు. అలాగే ఎవరైతే ఫారెన్ ప్లేయర్స్ మరియు స్టాఫ్ తమ సొంత దేశాలకు వెళ్ళిపోదామని ప్లాన్ చేసుకున్నారో ఆ ప్లాన్స్ అన్నింటిని కూడా క్యాన్సిల్ చేయించారు. సో ఆల్రెడీ టీమ్స్ అన్ని కూడా మొత్తం ప్లేయర్స్ను రీఅసెంబుల్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇన్ఫాక్ట్ గుజరాత్ టైటన్స్ వాళ్ళు అయితే ఆల్రెడీ ప్రాక్టీస్ మొదలు పెట్టేశారంట. నిన్న సండే రోజు నరేంద్ర మోడీ స్టేడియంలో సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు ప్రాక్టీస్ చేశారంట. అండ్ ఈ ప్రాక్టీస్లో ఆల్మోస్ట్ మొత్తం టైటన్స్ ప్లేయర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేశారంట. సో దీంతో ఈరోజు కూడా మరికొన్ని టీమ్స్ తమ ప్రాక్టీస్ని రెజ్యూమ్ చేయొచ్చు. మెయిన్లీ ప్లే ఆఫ్ రేస్లో ఉన్న టీమ్స్ అయితే ఎంత వీలైతే అంత ఎర్లీగా ప్రాక్టీస్ని రీస్టార్ట్ చేయొచ్చు. సో అన్నీ కూడా సవ్యంగా జరిగితే మనం ఈ గురువారం నుంచి ఐపీఎల్ మళ్ళీ చూడడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ మ్యాచెస్ చూసుకున్న మరీ ఎక్కువగా డబుల్ హెడర్స్ ఉండేందుకు అవకాశాలు లేవు. యాజ్ పర్ షెడ్యూల్ చూసుకుంటే నిన్న సండే మరియు నెక్స్ట్ సండే ఈ 2 రోజులు మాత్రమే డబుల్ హెడర్స్ ఉన్నాయి. దీంతో విడితోటి సాటర్డే రోజు డబుల్ హెడర్స్ పెట్టి మోస్ట్ లైక్లీ 24వ తారీఖు కల్లా గ్రూప్ స్టేజ్ ఫినిష్ చేసేయచ్చు. అయితే ఫారెన్ ప్లేయర్స్ మే 30 వరకు ఉండలే మాకు నేషనల్ డ్యూటీస్ ఉంటాయి అనుకుంటే మాత్రం షెడ్యూల్ని బాగా కంప్రెస్ చేయొచ్చు. అంటే ఇప్పుడు డబుల్ హెడర్ మ్యాచెస్ ఎక్కువగా పెట్టి మే 27 కల్లా టోర్నమెంట్ని ఫినిష్ చేసేందుకు అవకాశాలు ఉంటాయి. సో ప్రస్తుతానికైతే ఐపీఎల్ రీషెడ్యూల్కి సంబంధించిన రిపోర్ట్స్ అయితే ఇవే. చూడాలి మరి ఈరోజు అంతా అనుకున్నట్టు జరిగి ఐపీఎల్ తొందరగా రెజ్యూమ్ అవుతుందా లేకపోతే మళ్ళీ ఏమైనా ట్విస్ట్ ఉంటుందా అనేది.